కష్టపడి సినిమాలు చేసి నిరాశపరిచే కన్నా పక్కా ప్లానింగ్తో ఆడియన్స్ ముందుకు రావాలన్నది యంగ్ హీరోల ప్లానింగ్. వాళ్ళ కెరీర్ పరంగా అది మంచి నిర్ణయం అయినా కూడా ఇండస్ట్రీ పరంగా మాత్రం కరెక్ట్ కాదన్న టాక్ బాగా వినిపిస్తోంది. ఇంతకీ కుర్ర హీరోలు చేస్తున్న ఆలస్యం ఎవరికి ప్లస్ అవుతుంది? మన హీరోలు ఏళ్ల తరబడి ఒకే సినిమా మీద వర్క్ చేస్తుండటంతో ఈ గ్యాప్ ను పరభాష హీరోలు క్యాచ్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ దుల్కర్ సల్మాన్ వరుసగా తెలుగు సినిమాలు చేస్తున్నారు. మన హీరోలతో సమానంగా మార్కెట్ ను కూడా సంపాదించుకున్నారు. పుష్ప సినిమాతో విలన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఫహద్ ఫాజిల్ కూడా ఇప్పుడు హీరోగా మారుతున్నారు. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వీళ్లే కాదు, పృథ్వీరాజ్ సుకుమారన్, టొవినో థామస్ లాంటి స్టార్స్ డబ్బింగ్ సినిమాలతో మన మార్కెట్లో సత్తా చూపిస్తున్నారు. తమిళ హీరోలు తెలుగు మార్కెట్ ను హోమ్ గ్రౌండ్ లా ఫీల్ అవుతున్నారు. గతంలో రజనీ, కమల్ లాంటి ఒకరిద్దరు హీరోలకి తెలుగులో మార్కెట్ ఉండేది. కానీ ఇప్పుడు కోలీవుడ్ హీరోలంతా తెలుగు మార్కెట్లో ప్లేస్ కోసం కష్టపడుతున్నారు. దీంతో మన సినిమాలకు పోటీగా డబ్బింగ్ సినిమాలు కూడా సత్తా చాటుతున్నాయి.